వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డ్లో రైతు పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పరిగి ప్రాంతంలో అత్యధికంగా ధాన్యం దిగుబడి రావడం జరిగిందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాకు 3,30,000 క్వింటాల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. పరిగి ప్రాంతంలో 28 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఐకేపీ, డీసీఎంఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన అన్ని రకాల పరికరాలు, వస్తువులను మార్కెట్ యార్డు తరఫున ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఎవరూ కూడా దళారుల దగ్గరకు వెళ్లి తక్కువ రేటుకు తమ ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవద్దని రైతులకు సూచించారు. ఉత్పత్తి జరిగింది. దీని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రైతు పండుగలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్కెటింగ్ శాఖ నుండి రైతు సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా, మన వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఈ సంవత్సరము సుమారు 3,30,000 క్వింటాల ధాన్యము దిగుబడి అంచనా వేయడం జరుగుతుంది. ఇందులో మన మార్కెట్ కమిటీ పరిధిలో 28 పర్చేస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఐకేపీ, ప్యాక్స్ మరియు డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా వైసీపీ కార్యాలయంలో జ్యోతి